పుణ్యం అల్లాహ్ వద్ద స్వీకరించబడటానికి కావలసిన ప్రధాన 2 షరతులు. 1 ఖాలిస్ నియత్, ప్యూర్ ఇంటెన్షన్ ఫార్ అల్లాహ్ అలోన్. ఏ పని చేసినా అది కేవలం అల్లాహ్ సంతోషం కోసం మాత్రమే చేయాలి. మనుషుల చూపు కోసం, పేరు కోసం, లాభం కోసం చేస్తే ఆ పని పుణ్యంగా లెక్క కాదు. ప్రవక్త ముహమ్మద్ అన్నారు, పనులు ఉద్దేశ్యాల ప్రకారమే లెక్కవుతాయి. ఎవరి ఉద్దేశ్యం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అయితే అతనికి అదే ఫలితం. సహీహ్ బుఖారీ, హదీస్ 1. అందుకే పుణ్యం స్వీకరించబడటానికి సరైన నియత్ అత్యంత ముఖ్యం. 2 సున్నత్ ప్రకారం చేయడం, అకార్డింగ్ టు ద సున్నా. ఎంత మంచి ఉద్దేశ్యం ఉన్నా ఆ పని ప్రవక్త చూపిన విధంగా కాకపోతే అల్లాహ్ దాన్ని స్వీకరించడు. ప్రవక్త అన్నారు, ఎవరైతే నా విధానానికి విరుద్ధంగా కొత్త పద్ధతి, బిదత్ ఆవిష్కరిస్తారో అది తిరస్కరించబడుతుంది. సహీహ్ ముస్లిం, హదీస్ 1718. ఉదాహరణకు, నమాజ్ సరైన విధంగా చేయడం స్వీకరించబడుతుంది, కాని తనే కొత్త రకంగా ప్రార్థన చేయడం తిరస్కరించబడుతుంది. ఖురాన్లో అల్లాహ్ హెచ్చరిక. అల్లాహ్ నిజమైన విశ్వాసంతో, సత్కార్యంతో చేసిన వారి పనులను మాత్రమే స్వీకరిస్తాడు. సూరా అల్-మాయిదా 5:27 ఆయత్. ఈ వాక్యం నుండి స్పష్టమవుతుంది, విశ్వాసం, ఇమాన్, సత్కార్యం, సాలిహ్ అమల్, ఇవి 2 కలిసి ఉన్నప్పుడే అల్లాహ్ పుణ్యాన్ని స్వీకరిస్తాడు. పుణ్యం తిరస్కరించబడే కారణాలు: 1 రియా, ప్రదర్శన, మంచి పని చూపు కోసం చేయడం. 2 షిర్క్, అల్లాహ్తో ఇతరులను కలపడం. 3 బిదత్, ప్రవక్త చూపని కొత్త ఆరాధన పద్ధతి. 4 పాపాల మీద పట్టుబట్టడం, తౌబా చేయకపోవడం. 5 అల్లాహ్ ఆజ్ఞలను తక్కువగా చూడడం. పుణ్యం స్వీకరించబడటానికి మార్గాలు: ప్రతి పని ముందు బిస్మిల్లాహ్ చెప్పి చేయాలి. అల్లాహ్ కోసం మాత్రమే ఉద్దేశించాలి. ప్రవక్త సున్నత్ ప్రకారం చేయాలి. హలాల్ సంపాదనతో చేయాలి. రియా, గర్వం, అహంకారం దూరంగా ఉంచాలి. తర్వాత అల్లాహ్ వద్ద తౌఫీక్సు మరియు స్వీకారం కోసం ప్రార్థించాలి. రబ్బనా తక్కబల్ మిన్నా, ఇన్నక అంటస్ సమీవుల్ అలీం. అల్లాహ్, మా నుండి స్వీకరించు, నువ్వు వినేవాడు, తెలిసినవాడు. సూరా అల్-బఖరా 2:1-7 ఆయత్. సారాంశం: పుణ్యం అనేది కేవలం పని కాదు. అల్లాహ్ కోసం, ప్రవక్త చూపిన మార్గంలో నిజ